Good morning, all of you. So, last previous class లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? Anyone? Confirm? చేశారా గ్రూప్స్ ప్రాబ్లం? హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ అండ్ స్కూల్ అకౌంటింగ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్. రిమైనింగ్ పర్సన్స్ కొందరే చెప్తున్నారు. రిమైనింగ్ పర్సన్స్ క్లియర్? యా. దుర్గారావు వీడియో ఆఫ్ చేయండి మీరు. నెక్స్ట్ చూ యా. సో ప్రాబ్లం నెంబర్ 8. కళ్యాణి ఎంటర్ప్రైజెస్ ప్రాబ్లం మీరు చూస్తే ఇది బిల్ వైజ్ అంటాం. బిల్ వైజ్. ఈ బిల్ వైజ్ అనేది ఎందుకు మనం యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం మనం యూజ్ చేయాలి అంటే, మన బిజినెస్ ఒక సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ కానీ అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు మనకి ఇమీడియట్గా క్యాష్ కానీ చెక్ కానీ ఇవ్వకుండా 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనము డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మనకు సప్లయర్కి ఉన్న రిలేషన్ బట్టి, సో ఒక 5 లక్షలకో 2 లక్షలకో పర్చేజ్ చేసామనుకోండి. పర్చేజ్ చేసినప్పుడు ముందే చెప్తాం, సార్ నేను టోటల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వలేను, నాకు కొంచెం బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇవ్వండి అని అడుగుతాం. బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, మనం 2 lakhs పర్చేజ్ చేసామనుకోండి. 2 lakhs మనం పర్చేజ్ చేస్తే ఆ పర్చేజ్ చేసేటప్పుడే న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్ అనే 4 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో న్యూ రెఫరెన్స్ అంటే ఒక బిల్లు కొత్తగా రైట్ చేయడాన్ని న్యూ రెఫరెన్స్ అంటాం. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు ఏదైతే రైట్ చేసి ఉంటారో ఆ రైట్ చేసిన బిల్లుకి అమౌంట్ పే చేయడం. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళటం. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. ఇవి 4 ఆప్షన్స్ మనకు బిల్ వైజ్లో ఉంటాయి. సో ఇక్కడ పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా షో చేస్తుంది. పెండింగ్ బ్యాలెన్సెస్, ఒక బిల్ నెంబర్ 1,00,000 రూపాయలకు మీరు పర్చేజ్ చేశారు, కానీ డబ్బులు ఇచ్చింది మాత్రం 50,000 ఇచ్చారు. ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఏ బిల్ నెంబర్ పెండింగ్ ఉంది అనేది కూడా మనకు షో చేస్తుంది. సో ఏ బిల్ నెంబర్స్ అయితే క్లియర్ అయిపోయి ఉంటావో అవి కనిపించవు. సో ఒక బిల్ నెంబర్ 1 lakh ఉంది, మరొక బిల్ నెంబర్, సెకండ్ బిల్ నెంబర్ 50,000 ఉంది. 50,000 నువ్వు ఇచ్చేసావనుకో, ఆ బిల్ నెంబర్ ఇంకా కనిపించదు. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే మనకు షో చేస్తాయి. సో వీటిని మనం ఏ విధంగా చూడాలి అనేది మనకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇది మనం లైక్ నార్మల్ పర్చేజ్లో ఉపయోగిస్తాం, ఇన్వెంటరీలో కూడా ఉపయోగిస్తాం. ఓకే. ఎందుకు సార్ మెయిన్గా రీజన్ అంటే, బిల్ వైజ్ పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేయడానికి. ఏ పర్సన్ మనకి ఎంత అమౌంట్ పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాడు అనేది తెలుసుకోవడానికి ఉపయోగించే దాన్నే మనం ఇక్కడ బిల్ వైజ్ మెయింటెనెన్స్లో చూస్తాం. పర్చేజ్లో జరుగుతుంది, సేల్స్లో జరుగుతుంది. ఓకే. సో పర్చేజ్లో జరుగుతుంది, సేల్స్లో రెండింటిలో జరుగుతుంది. ఓకే. డన్. లక్ష్మణరావు వీడియో ఆఫ్ చేయి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. కళ్యాణి ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వండి. యాక్సెప్ట్ సేవ్.
సో నిన్న చేసిన ప్రాబ్లం ఒక మెథడ్, ఈరోజు చేసే ప్రాబ్లం ఒక మెథడ్. మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి, ఎనేబుల్ బిల్ వేజ్ ఎంట్రీ అనే ఆప్షన్ కూడా వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. సో రిమైనింగ్ అని వచ్చేసి మనకి నో పెట్టారు. యాక్సెప్ట్ ఆర్ సేవ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత నిన్న మన గ్రూప్లోకి వెళ్ళాం, ఈరోజు గ్రూప్లోకి అవసరం లేదు, డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో ఫస్ట్ క్యాపిటల్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓట్స్ టైపీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, క్యాపిటల్కి క్యాపిటల్ కోడ్. జస్ట్ పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్. నెక్స్ట్ ఏముంది, ప్రియా టెక్ సొల్యూషన్స్. క్రెడిటర్స్. ఎప్పుడైతే మీరు F11లో బిల్ బై బిల్ అనే ఆప్షన్ వేసి పెట్టింటారో, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. టాలీ ERP9లో అయితే మనమే వేసి పెట్టేవాళ్ళం, కానీ దీంట్లో డిఫాల్ట్గా ఎస్ వచ్చేస్తుంది. ఓన్లీ సప్లయర్స్ బయర్స్ మాత్రమే, అందరికీ కాదు. తర్వాత క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ డేటార్స్. సన్రీ డెబ్టార్స్. చూడండి, వీటికి కూడా ఆటోమేటిక్గా బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్లో ఉంది. నెక్స్ట్ ఏముంది, కంప్యూటర్ సార్. నెక్స్ట్ శ్రీ కంప్యూటర్. సన్రీ క్రియేటర్స్. ఇప్పుడు చూడండి, దీనికి బిల్ వైజ్ ఉంది, కానీ ఆడ ఏమైనా బిల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా మనకి? లేవు కాబట్టి ఇది నో పెట్టేద్దాం, మనకు నో నీడ్. సో బిల్ నెంబర్స్ పర్టికులర్గా ఉంటేనే ఎస్ పెట్టండి, లేదంటే అవసరం. సో ఈ విధంగా మనం లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఎస్కేప్ మనం చేసింది చూసుకోవాలి అంటే ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్తే మనం చేసింది ఇక్కడ షో చేస్తుంది. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా వాటిని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. ఓకే, సో ఫస్ట్ మనకి రిసిప్ట్ క్యాపిటల్, అమౌంట్ ఎంత? 5 lakhs. తర్వాత కాంట్రా క్యాష్ డిపాజిట్, సో 1 lakh. తర్వాత పర్చేజ్ F9 ఫార్మాట్ మార్చుకోవాలి, చేంజ్ మోడ్ యాజ్ ఓచర్. పర్సన్ ఎవరు? ప్రియా టెక్ సొల్యూషన్స్. అమౌంట్ ఎంత? 2 lakhs. ఇలా వస్తుంది. న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్. ఇప్పుడు మనం న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100, డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్. ఇప్పుడు మనం టోటల్గా టెక్ సొల్యూషన్స్ నుంచి పర్చేజ్ చేసింది 2 lakhs. దానిలో బిల్ నెంబర్ 100 మీద 80,000 మనం ఇస్తామని చెప్పాము. బిల్ నెంబర్ 200 మీద 50,000, 300 మీద 40,000, 400 మీద 30,000 ఇస్తామని మనం చెప్పాం. సో ఏ డేట్ లోపల ఇస్తావు డ్యూ డేట్, ఆ డేట్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఆ 2 lakhs అనే అమౌంట్ని నేను 4 బిల్ నెంబర్స్ మీద రిక్వెస్ట్ చేసుకొని మార్చుకున్నాను అతను అడిగి. ఓకే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. 50,000, 40,000, 300.
2 lakhs అమౌంట్ని 4 బిల్ నెంబర్స్ మీద నేను బైఫర్కేట్ చేశాను. ఓకే, డెబిట్ వచ్చేసి పర్చేజ్ తీసుకోవాలి. నెక్స్ట్ సేల్స్లోకి వెళ్ళండి, చేంజ్ మోడ్లోకి వెళ్ళండి, యాజ్ వోచర్. నెక్స్ట్ క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్, అమౌంట్ వచ్చేసి 2,50,000. రెఫరెన్స్ బిల్ నెంబర్ 201. సో 2,50,000 మనము కస్టమర్కి సేల్ చేసాం. బట్ అతను 201 మీద 1 lakh సెటప్ చేసుకున్నాడు. తర్వాత బిల్ నెంబర్ 202 40,000. బిల్ నెంబర్ 203 60,000. బిల్ నెంబర్ 204 50,000 సేల్స్. ఈ విధంగా 4 బిల్ నెంబర్స్ మీద పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేశాను. ఇప్పుడు పేమెంట్ క్రెడిటర్ అంటే ఎవరు వస్తారు? ప్రియాటెక్ వస్తుందా, క్రిష్ ప్రైవేట్ లిమిటెడ్ వస్తుందా? ప్రియాటెక్ వస్తుంది సార్. సో పేమెంట్ తీసుకోవాలి, ప్రియాటెక్ సొల్యూషన్. ఇక్కడ 2 lakhs ఇది. 2 lakhsలో మనకి 1,50,000 మనం ఇస్తున్నాం. 1,50,000 ఏం తీసుకోవాలి? అగైనెస్ట్ రెఫరెన్స్. సో బిల్ నెంబర్ 100 మీద మనము 80,000కి పర్చేజ్ చేస్తాం, కానీ ఇక్కడ ఎంత ఇస్తున్నాము? సో జస్ట్ 50,000 ఇస్తున్నాం, అంటే ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 200 మీద 50,000కి పర్చేజ్ చేస్తాం, 30,000 మాత్రమే ఇస్తున్నాం, అంటే ఇంకా 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 300 మీద 40,000కి పర్చేజ్ చేస్తాం, 40 ఇచ్చేస్తున్నాం, కనిపించదు. 400 అయితే 30కి పర్చేజ్ చేస్తాం, 30 ఇచ్చేస్తున్నాం, అది కనిపించదు. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే మనకి షో చేస్తాయి. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి. క్యాష్ యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్ అంటే ఎవరు తీసుకోవాలి? ప్రైవేట్ లిమిటెడ్ సార్. రిసిప్ట్. సో క్రిష్. టోటల్గా మనం 2,50,000కి మనం సేల్ చేసాం, కానీ కస్టమర్ ఎంత ఇచ్చాడు? 2,20,000 ఇచ్చాడు. సో 201 మీద 1 lakhలో 80,000, 40,000లో 40 ఇచ్చేసాడు. 203లో 60లో 50 ఇచ్చాడు, 50లో 50 ఇచ్చేసాడు. క్యాష్. నెక్స్ట్ F7 కంప్యూటర్. సో అమౌంట్ ఎంత దగ్గర? 25,000. 3 కంప్యూటర్స్. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఈ విధంగా మనం బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి. ఎస్కేప్. సో ఇప్పుడు వెళ్ళి డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ షో చేస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే, సో సేల్స్ ఏమో 2,50,000 ఉంది, పర్చేజ్ ఏమో 2 lakhs ఉంది, నెట్ ప్రాఫిట్ మనకి 50,000 ఉంది. డాష్బోర్డ్లోకి వెళ్తే మనకి అన్ని షో చేస్తాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, తర్వాత ఇవన్నీ మనకు షో చేస్తాయి. డాష్బోర్డ్, బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే అసెట్స్ లైబిలిటీస్ మనకు షో చేస్తాయి. మెమో రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, కాంట్రా రిజిస్టర్లో ఎన్ని ఉన్నాయి, పేమెంట్ రిజిస్టర్లో ఎన్ని ఉన్నాయి, రిసిప్ట్ రిజిస్టర్లో ఎన్ని ఉన్నాయి, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. ఇలా మనము బిల్ వేజ్ అనేది మెయింటైన్ చేస్తాం. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆర్టీఎఫ్1, ఎక్స్పాండర్. చూడండి, సో పెండింగ్ బ్యాలెన్సెస్ ఎవరిది ఉందో వాళ్ళది మాత్రమే షో చేస్తుంది. బిల్ నెంబర్ 100 మీద 80,000కి పర్చేజ్ చేసాం, మనం ఇచ్చింది 50,000.
ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత బిల్ నెంబర్ 200 మీద 50,000 పర్చేజ్ చేసాం, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా 20,000 మనకి పెండింగ్ బ్యాలెన్స్ చేస్తుంది. టోటల్ 50,000. 1,30,000లో 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఎవరిది? ప్రియా టెక్ సొల్యూషన్. నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ F1 ఎక్స్పాండర్. సో ఇక్కడ బిల్ నెంబర్ 201 మీద 1 lakh సేల్ చేసాం, కానీ వాళ్ళు ఇచ్చిందంతా 80,000 ఇచ్చారు, అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 203 60,000కి సేల్ చేస్తాం, వాళ్ళు ఇచ్చింది 50,000, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఈ విధంగా పెండింగ్ బ్యాలెన్సెస్ షో చేస్తుంది, దాన్నే బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటాం. బిల్ వైజ్ మెయింటెనెన్స్. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? క్లియర్ సార్. రిమైనింగ్ పర్సన్స్? క్లియర్ సార్. సో ప్రాబ్లం నెంబర్ 9 కూడా మీరే చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో నేనే అమౌంట్ కౌంట్ చేసి ఇచ్చాను. సెకండ్ ప్రాబ్లం నెంబర్ 9లో మీరే అమౌంట్ కౌంట్ చేసుకోవాలి. ఇంకా కంప్యూటర్, శాలరీస్, రెంట్, మెషినరీ ఇవి కామన్. సో 4 డెబిట్ పేమెంట్ వస్తాయి. క్యాపిటల్ రిసిప్ట్, కంప్యూటర్, శాలరీ, రెంట్, మెషినరీ అన్ని పేమెంట్లో వస్తాయి. దాని అండర్ గ్రూప్స్ మీకు తెలుసు. ఇక్కడ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ ఇర్ఫాన్ ట్రేడర్స్. సో ఇక్కడ 3 బిల్ నెంబర్స్ ఉన్నాయి, 50, 60, 70. ఓకే, సో ఎంత అవుతుందని మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. పర్చేస్, చేంజ్ మోడ్, యాజ్ వచ్చాయి. ఇప్పుడు నేను ఇర్ఫాన్ ట్రేడర్స్ని క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. చూడండి, పైన క్రియేట్ అని ఉంది. లేదు అంటే ఆల్ట్ సి ఇచ్చిన డైరెక్ట్గా లెడ్జర్కి వెళ్ళిపోతుంది. క్రియేటర్స్ అమౌంట్ ఇక్కడ 50, 180. 1,80,000 రెఫరెన్స్ ఏముంది ఇక్కడ? బిల్ నెంబర్ RT20. బిల్ నెంబర్ ST21. 60,000. బిల్ నెంబర్ ST23 సార్. 70,000 పర్చేజ్. ఇలా తీసుకోవాలండి. ఫస్ట్ ప్రాబ్లంలో మీకు తెలియదు కాబట్టి నేనే కౌంట్ చేసి ఇచ్చాను. సెకండ్ దాంట్లో మీరే చూసుకోవాలి. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కాన్ ఎంటర్ప్రైజెస్. ఓకే, సేల్స్లోకి వెళ్తారు, చేంజ్ మోడ్లోకి వెళ్తారు, యాజ్ వచ్చారు. పర్సనల్ ఇక్కడ కాన్ ఎంటర్ప్రైజెస్, ఆల్ట్ సి. క్రియేటర్స్ అమౌంట్ ఎంత? టోటల్ 2,30,000. రెఫరెన్స్ బిల్ నెంబర్ ఓకే 90,000. బిల్ నెంబర్ AR20. అమౌంట్ వచ్చేసి 80,000. బిల్ నెంబర్ UT23 60,000. సేల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో లాస్ట్లో మనకి దీనికి వచ్చేసి అవుట్ స్టాండింగ్స్ చూసుకోవచ్చు. సేమ్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, రిసీవబుల్స్ కావాలంటే రిసీవబుల్స్ చూడవచ్చు, పేబుల్స్ కావాలంటే పేబుల్ చూసుకోవచ్చు. విధంగా మీరు చేయాలి. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? బిల్ వైజ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ కి షార్ట్ కట్ కి ఏదో ఉపయోగిస్తున్నారు సార్? షార్ట్ కట్ కి ఏమి ఉండదు, చేంజ్ మోడ్. షార్ట్ కట్ చేంజ్ మోడ్ అదే ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటి? ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవే షార్ట్ కట్స్. హెచ్, సో కంట్రోల్ హెచ్. సింగిల్ లైన్ ఉంటే బోర్డు కింద
ఆల్ట్ పట్టుకోవాలి. డబుల్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి. కంట్రోల్ హెచ్ ఇచ్చామంటే వచ్చేస్తుంది షార్ట్. ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ పక్కనే ఉంటాయి. ఓకే, సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి. కంట్రోల్ పట్టుకోవాలి. ఓకే ఓకే సార్. ఓకే, ఇవి మనకి సో ఇది మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి. ఓకే,